వెల్కమ్ టు మెడ్లైనర్స్ ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ నర్సింగ్ పోషకాహార శాస్త్రం యొక్క ఎగ్జామ్ బిట్స్. క్వశ్చన్ వచ్చేసి సి విటమిన్ యొక్క రసాయన నామం ఏమిటి? సి విటమిన్ యొక్క రసాయన నామం ఏంటి అంటే ఆస్కార్బిక్ యాసిడ్, ఆమ్లము. దెన్ నెక్స్ట్ వన్, విటమిన్ సి లోపం వలన వచ్చు వ్యాధి ఏమిటి? స్కర్వీ వ్యాధి. దెన్ నెక్స్ట్ వన్, విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు ఏమిటి? పులుపు కలిగిన ఆహార పదార్థాలు, పుల్లని ఆహార పదార్థాలు. దెన్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సి విటమిన్ వేటిలో లభిస్తుంది? పైవన్నిటిలో లభిస్తుంది. నిమ్మజాతి లేదా సిట్రస్ ఫలాలన్నిటిలో లభిస్తుంది. జామ మరియు ఉసిరి, దెన్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు పాలకూర, ఇవన్నిటిలో కూడా సి విటమిన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంటు వ్యాధులకు గురి కాకుండా కాపాడు విటమిన్ ఏమిటి? విటమిన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి రోజుకు ఎంత తీసుకోవాలి, ఎంత అవసరం ఉంటుంది? 15 to 100 mg మిల్లీగ్రామ్స్ 15 to 100 మిల్లీగ్రామ్స్ ప్రతిరోజు విటమిన్ సి అనేది అవసరం ఉంటుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం వండుట వలన అధికంగా నష్టపోయే విటమిన్ ఏమిటి? ఆహారం వండినప్పుడు అధికంగా నష్టపోయే విటమిన్ ఏమిటి అంటే విటమిన్ సి. దెన్ నెక్స్ట్ వన్, వంట సోడా కలుపుట ద్వారా ఏ విటమిన్ నష్టమగును? విటమిన్ సి అనేది వంట సోడా కలపటం వలన నష్టమవుతుంది. దెన్ నెక్స్ట్ వన్, యాంటీ స్కర్వీ అని ఏ విటమిన్ని పిలుస్తారు? విటమిన్ సిని యాంటీ స్కర్వీ అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్, గాయాలను త్వరగా మాన్పుటకు ఉపయోగపడే విటమిన్ ఏమిటి? విటమిన్ సి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి లక్షణాలు ఏమిటి? పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. చిగుళ్ళు ఉబ్బి చిట్లిల్లి మొత్తం చిట్లిపోయి రక్తం కారడము, దంతాలు లూజ్గా తయారవుతాయి. దెన్ చర్మంలో కేశనాళికలు విడిపోయి రక్తం కారడం ఏర్పడుతుంది, మచ్చలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా విటమిన్ సి లోపం వల్ల కలిగే లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్మకాయల నుండి ఆస్కార్బిక్ ఆమ్లాన్ని వేరు చేసింది ఎవరు? స్టెంట్ జార్జీ అనే శాస్త్రవేత్త నిమ్మకాయల నుండి ఆస్కార్బిక్ ఆమ్లాన్ని వేరు చేశాడు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నీటిలో కరుగు విటమిన్ ఏమిటి? ఈ క్రింది వాటిలో కింద ఇవ్వబడిన వాటిలో నీటిలో కరుగు విటమిన్ సి. నీటిలో కరగని ఏంటి? ADEK. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ కణముల మధ్య సిమెంట్గా పనిచేసి కణాల క్రమంలో ఉంచుటలో తోడ్పడుతుంది? ఏ విటమిన్ కణముల మధ్య సిమెంట్గా పనిచేసి కణాల క్రమంలో ఉంచుటలో తోడ్పడుతుంది? ఆస్కార్బిక్ ఆమ్లము కణముల మధ్య సిమెంట్గా పనిచేసి కణాలని క్రమంలో ఉంచుటకు హెల్ప్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము సంగ్రహణలో తోడ్పడు విటమిన్ ఏమిటి? విటమిన్ సి. దెన్ నెక్స్ట్ వన్, నాడీ సందేశముల నిర్వహణకు అవసరమయ్యే పోషకం ఏమిటి? విటమిన్ బి విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్. నాడీ సందేశముల నిర్వహణకు అవసరమయ్యే పోషకం, నాడీ వ్యవస్థకి అవసరమయ్యే విటమిన్ ఏంటి అంటే విటమిన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, థయామిన్ విటమిన్ లోపం వలన కలుగు వ్యాధి ఏమిటి? థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి అంటే ఆన్సర్ బెరిబెరి. థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? బెరిబెరి డిసీజ్ అనేది వస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, మొలకెత్తిన పెసల్లో అధికంగా లభించు పోషకం ఏమిటి? విటమిన్ బి. మొలకెత్తిన పెసర్లలో ఉండే అధికంగా లభించే విటమిన్ ఏంటంటే పోషకం ఏంటంటే విటమిన్ బి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, B1 విటమిన్ రసాయన నామం ఏమిటి? దెన్ నెక్స్ట్ క్వశ్చన్, శరీరము ఉబ్బి లేక వాచి, గుండె పెద్దదగుట, గుండె దడ, శ్వాస సరిగ్గా ఆడకుండుట ఏ బెరిబెరి యొక్క లక్షణము? నెక్స్ట్ క్వశ్చన్, శరీరము ఉబ్బి లేక వాచి,
గుండె పెద్దదగుట, గుండె దడ, శ్వాస సరిగ్గా ఆడకుండుట. ఏ బెరిబెరి యొక్క లక్షణము. బెరిబెరి వ్యాధి ఎన్ని రకాలు అంటే 3 టైప్స్. వెట్ మరియు డ్రై, దెన్ ఇన్ఫాంటైల్ బెరిబెరి. వెట్ బెరిబెరి, డ్రై బెరిబెరి, ఇన్ఫాంటైల్ బెరిబెరి. దీంట్లో శరీరం ఉబ్బిపోయి బాగా వాచి, గుండె పెద్దదగుట, గుండె దడ, శ్వాస సరిగ్గా ఆడకుండుట అనే యొక్క లక్షణాలు ఏ బెరిబెరి యొక్క లక్షణాలు అంటే ఇక్కడ వెట్ బెరిబెరి యొక్క లక్షణాలు. నెక్స్ట్ వన్, మనిషి శారీరక మానసిక ఆరోగ్యం కొరకు అత్యవసర విటమిన్ ఏది? మనిషి శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండాలంటే అత్యవసరంగా అవసరమయ్యే విటమిన్ ఏంటి? బి విటమిన్, విటమిన్ బి కాంప్లెక్స్. దెన్ నెక్స్ట్ వన్, దంపుడు బియ్యం, గోధుమలు, పొట్టు, పుల్లని పెరుగునందు ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది? ఏ విటమిన్ ఉంటుంది? బి విటమిన్ నందు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బియ్యం పై పొరలో ఉండే విటమిన్ ఏమిటి? విటమిన్ బి1. దెన్ నెక్స్ట్ వన్, బెరిబెరి వ్యాధి పాలిష్ పట్టిన బియ్యాన్ని ఉపయోగించడం వల్ల వస్తుందని మొదటిసారిగా కనుగొన్నది ఎవరు? మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? పాలిష్ పట్టిన బియ్యాన్ని తింటే బెరిబెరి అనే వ్యాధి వస్తుందని ఫస్ట్ టైం కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఐజన్ యాన్. ఐజన్ యాన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. దెన్ నెక్స్ట్ వన్, పాలిష్ బియ్యం తినటం వల్ల వచ్చు వ్యాధి? బెరిబెరి. నెక్స్ట్ క్వశ్చన్, థయామిన్ బి1 ఎందులో ఎక్కువగా లభిస్తుంది? పైవన్నిటిలో లభిస్తుంది. ధాన్యాలు, పప్పులు, కాలేయం, మూత్రపిండాలు, పాలు, దంపుడు బియ్యం. కాలేయం, మూత్రపిండాలు అంటే మటన్కి సంబంధించిన వాటిలో థయామిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, థయామిన్ లోపం వలన దేని జీవక్రియ నిరోధించబడును? థయామిన్ లోపం వలన దేని జీవక్రియ నిరోధించబడుతుంది? కార్బోహైడ్రేట్ల జీవక్రియ అనేది నిరోధించబడుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, బి విటమిన్ లేదా థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి లక్షణాలు ఏమిటంటే పైవన్నీ. నాడీ కణాలలోని మయోలిన్ పొర విచ్ఛిన్నం అవ్వడము, పాలిన్యూరైటిస్, నాడుల్లో ఉద్రిక్తత అనేది కలగడము. దెన్ అనరెక్సియా అంటే ఆకలి మందగించుట, ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దేని లోపం వల్ల కలుగుతాయి అంటే బి1 లేదా థయామిన్ లోపం వల్ల కలుగుతాయి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, వర్నిక్స్ ఎన్సెఫలోపతి అను జబ్బు ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? బి1 విటమిన్, థయామిన్ లోపం వల్ల వస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ బి2 రసాయన నామం ఏమిటి? విటమిన్ బి2 రసాయన నామం ఏమిటి? రైబోఫ్లేవిన్. విటమిన్ బి2 యొక్క రసాయన నామము రైబోఫ్లేవిన్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ బి2 లోపం వల్ల వచ్చు వ్యాధి ఏమిటి? విటమిన్ బి2 లోపం వల్ల వచ్చు వ్యాధి ఏంది? కిలోసిస్ యాంగులార్ స్టోమటైటిస్. కిలోసిస్ అండ్ యాంగులార్ స్టోమటైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, మొలకెత్తిన విత్తనాలు, తృణధాన్యాలు, పప్పుల యందు ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది? మొలకెత్తిన విత్తనాల్లోనూ, తృణధాన్యాల్లోనూ, పప్పుల యందు ఏ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది అంటే రైబోఫ్లేవిన్ అంటే బి2. నెక్స్ట్ క్వశ్చన్, నోటి 2 కోణాలలోనూ తెల్లని మచ్చలతో ఉండు పుండ్లను ఏమంటాము? దాన్ని ఏమంటాము? యాంగులార్ స్టోమటైటిస్. నోటి సైడ్ పెదవులకి పగుళ్ళు వచ్చినట్టు సైడ్స్కి పగులుతూ ఉంటాయి కదా, దాన్ని యాంగులార్ స్టోమటైటిస్ అని అంటాము. నెక్స్ట్ వన్, నంజు వ్యాధి ఏ లోపం వలన వస్తుంది? నంజు వ్యాధి రైబోఫ్లేవిన్
రైబోఫ్లేవిన్ B2 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటంటే వచ్చే వ్యాధి నంజు వ్యాధి, ఇదొకటి. దెన్ నెక్స్ట్ ఎల్లో ఎంజైమ్ అని దేనిని అంటారు? ఎల్లో ఎంజైమ్ అని దేని అంటాము? B2ని, రైబోఫ్లేవిన్ని ఎల్లో ఎంజైమ్ అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ప్రేగులోని సహజీవన బ్యాక్టీరియాలు సంశ్లేషించే విటమిన్ ఏమిటి? ఈ క్రింది వాటిలో ప్రేగులోని సహజీవన బ్యాక్టీరియాలు సంశ్లేషించే విటమిన్ ఏమిటి అంటే B2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రైబోఫ్లేవిన్ లోపం వల్ల కలిగే వ్యాధి లక్షణాలు ఏమిటి? పైవన్నీ పెదవులు ఎర్రబడుట, నోటి మూలాలు పగులుట, శుక్లపటలము ముడతలు పడుట, నాలుకలో వాపు వస్తుంది, మతిమరుపు వస్తుంది. ఇవన్నీ కూడా రైబోఫ్లేవిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, పెల్లగ్రా వ్యాధి లక్షణములు: విరేచనాలు, చర్మ వ్యాధి, మనోవైకల్యం. ఇవి పెల్లగ్రా యొక్క వ్యాధి లక్షణాలు. దెన్ నెక్స్ట్ వన్, B3 విటమిన్ రసాయన నామం ఏమిటి? B3 విటమిన్ రసాయన నామం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ నికోటినిక్ ఆమ్లము లేదా నియాసిన్. B3ని ఏమంటాము? నికోటినిక్ యాసిడ్ లేదా నియాసిన్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, B3 విటమిన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది? అంటే పెల్లగ్రా వ్యాధి వస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, పెల్లగ్రా వ్యాధి లక్షణాలు ఏమిటి? పైవన్నీ. పెల్లగ్రా వ్యాధి లక్షణాలు ఏంటంటే తల, పాదాలు మరియు మెడపై చర్మ వ్యాధులు వస్తాయి, విరేచనాలు కలుగుతాయి. దెన్ మనోవైకల్యము, డిమెన్షియా అంటే మనోవైకల్యం అనేది కలుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B6కి మరొక పేరు ఏమిటి? విటమిన్ B6కి మరొక పేరు ఏంటి అంటే యాంటీ గ్లాసైటిస్ అని పిలుస్తాము. యాంటీ గ్లాసైటిస్. దెన్ నెక్స్ట్ వన్, విటమిన్ B6 రసాయన నామం ఏమిటి? దాని రసాయన నామం ఏంటంటే పెరిడాక్సిన్. B6ని పెరిడాక్సిన్ అని పిలుస్తాము. దెన్ నెక్స్ట్ వన్, గ్లాసైటిస్ మరియు ఈడుపు వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? పెరిడాక్సిన్ లోపం వలన వస్తుంది. పెరిడాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి అంటే గ్లాసైటిస్ మరియు ఈడుపు. నెక్స్ట్ క్వశ్చన్, బీరులోను కళ్ళులోను ఉండు విటమిన్ ఏమిటి? B కాంప్లెక్స్. విటమిన్ B అనేది ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, బెరిబెరి వ్యాధి చికిత్సలో భాగంగా వారంకు ఎన్ని మిల్లీగ్రామ్ థయామిన్ను ఇవ్వాలి? ఎన్ని మిల్లీగ్రాముల థయామిన్ ఇవ్వాలి అంటే 25 mg థయామిన్ని ఇవ్వాలి. బెరిబెరి వ్యాధి వచ్చినట్లయితే వాళ్ళకి ఎన్ని మిల్లీగ్రాముల థయామిన్ ఇవ్వాలి అంటే 25 mg. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పదార్థములలో థయామిన్ అధికంగా కల పదార్థం ఏమిటి? థయామిన్ ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే ఎండిన ఈస్ట్లో ఉంటుంది. ఈస్ట్ తెలుసు కదా, బ్రెడ్లో వాడతాము. దాంట్లో ఏముంటుంది? థయామిన్ అనేది అధికంగా ఉంటుంది. థయామిన్. నెక్స్ట్ క్వశ్చన్, నియాసిన్ అధికంగా గల పదార్థాలు ఏమిటి? నియాసిన్ అధికంగా ఉండే పదార్థం ఏమిటి అంటే ఎండిన ఈస్ట్లో నియాసిన్ అనేది అధికంగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, 60 mg ట్రిప్టోఫాన్ ఎన్ని mgల నియాసిన్ ఇస్తుంది? 1 mg నియాసిన్ను ఇస్తుంది. 60 mg ట్రిప్టోఫాన్ ఎన్ని mgల నియాసిన్ను ఇస్తుంది అంటే 1 mg నియాసిన్ను ఇస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, పాదాల మంట ఈ క్రింది పోషక లోపం వలన కలుగుతుంది. దేని లోపం వల్ల పాదాలలో మంట వస్తుంది అంటే ప్యాంటోథెనిక్ ఆమ్లము. ప్యాంటోథెనిక్ ఆమ్లం వల్ల ఆమ్లం యొక్క లోపం వల్ల పాదాలలో మంట అనేది కలుగుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, అప్లైడ్ న్యూట్రిషనల్ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1963లో ప్రారంభించబడింది.
దెన్ నెక్స్ట్ వన్ సప్లిమెంటరీ న్యూట్రిషనల్ కార్యక్రమం ఏ సంవత్సరంన ప్రారంభించబడింది? 1960లో ప్రారంభించబడింది. దెన్ నెక్స్ట్ వన్ ఐసిడిఎస్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? ఐసిడిఎస్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు అంటే 1976లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ బాలబడి పోషకాహార కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? బాలబడి పోషకాహార కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1970లో ప్రారంభించారు. దెన్ నెక్స్ట్ వన్ మధ్యాహ్న భోజన పథకం ఏ సంవత్సరం నుండి అమల్లో ఉన్నది? 1961 నుండి అమల్లో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ ఆహారం మరియు వ్యవసాయ సంస్థ FAO ఎప్పుడు ప్రారంభించారు? FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1945లో ప్రారంభించారు. దెన్ నెక్స్ట్ వన్ FAO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? రోమ్లో ఉన్నది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క కార్యాలయం ఎక్కడ ఉందంటే రోమ్లో ఉన్నది. దెన్ నెక్స్ట్ ఆహార పదార్థాల కల్తీ నిరోధక చట్టము భారత ప్రభుత్వంచే ఎప్పుడు ఆమోదించబడింది? 1954లో ఆమోదించబడింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఏమిటి? ఏ క్రొవ్వులో కరిగే విటమిన్ ఏ. బి అండ్ సి అనేది వాటర్ సాల్యుబుల్, వాటర్లో కరిగే విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది విటమిన్ కణజాలంలో ఆక్సీకరణలో ప్రధాన పాత్ర పోషించేది ఏంటి? ఈ క్రింది వాటిలో ఉన్న విటమిన్లు ప్రధాన పాత్ర కణజాలంలో ఆక్సీకరణ జరగడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటంటే విటమిన్ సి. దెన్ నెక్స్ట్ వన్ అధికంగా విటమిన్ ఏను వాడటం వలన కలుగు పరిణామం ఏమిటి? హైపర్ విటమినోసిస్ ఏ అనేది కలుగుతుంది అనే ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ క్రొవ్వులు ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తాయి? క్రొవ్వులు ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తాయి అంటే 20 డిగ్రీ సెల్సియస్ వద్ద గట్టిగా తయారైపోతాయి. దెన్ నెక్స్ట్ వన్ ప్రత్యేక పోషకాహార కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1970లో ప్రారంభమైంది. దెన్ నెక్స్ట్ వన్ నాలుకపై పెరుగు వంటి పదార్థం పేరుకుపోవుటని ఏమంటాము? నాలుక పైన పెరుగు లాంటి పదార్థం అనేది పేరుకుపోయినట్లయితే దాన్ని ఏమంటాము? గ్లాసైటిస్ అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్ కన్ను పొడిగా మారుటని ఏమంటాము? కన్ను మొత్తం డ్రైగా అయిపోయి వాటర్ లేకుండా డ్రై అయిపోవడాన్ని దాన్ని ఏమంటామంటే జిరప్థాల్మియా అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ డాష్ విటమిన్ శోషింపబడుటకు అవసరమగును. ఏ విటమిన్ శోషించబడుటకు అవసరమవుతుంది? బైల్ ద్రవము. నెక్స్ట్ క్వశ్చన్ 3D డర్మటైలను కలిగిన పోషకాహార లోప వ్యాధి ఏమిటి? పెల్లగ్రా. 3D డర్మటైలను కలిగిన పోషకాహార లోప వ్యాధి ఏమిటంటే పెల్లగ్రా. దెన్ ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ ఉన్నదని ఈ క్రింది లక్షణం ద్వారా మొదట గుర్తించవచ్చును. దీంట్లో ఇవ్వబడిన వాటిలో వయసుకు తగ్గ బరువు లేకుండాటను బట్టి వయసుకు తగ్గ బరువు లేకపోయినట్లయితే ప్రోటీన్ ఎనర్జీ PEM ఉందని, ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ ఉందని గుర్తించవచ్చును. నెక్స్ట్ వన్ పర్నిషియస్ అనిమియా ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? B12 లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో విటమిన్ సి అధికంగా గల పదార్థం ఏమిటి? బత్తాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దెన్ రోగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు రక్తస్రావంతో వచ్చిన రక్తం అనేది ఎంతకి ఆగకున్నను ఆరోగ్య కార్యకర్తగా నీవు ఏం చేస్తావు? ఏం గ్రహిస్తావు? ఒక రోగి ప్రాథమిక ఆరోగ్య PHCకి వచ్చినట్లయితే రక్తస్రావంతో రక్తం అనేది
ఆగకపోయినట్లయితే ఏం గ్రహిస్తాము? విటమిన్ కే లోపించిందని గ్రహిస్తాము. ఏం గ్రహిస్తాము? విటమిన్ కే లోపించిందని గ్రహిస్తాము. దెన్ నెక్స్ట్ వన్, పాలలో ఈ క్రింది వాటిలో ఏ పోషకం తక్కువగా ఉంటుంది? పాలలో ఏ పోషకం అంటే ఏ విటమిన్ తక్కువగా ఉంటుంది దీంట్లో అంటే ఐరన్ అనేది పాలలో తక్కువగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, ఐసీఎంఆర్ ప్రమాణాల ప్రకారం గర్భిణీ స్త్రీకి తీసుకునవలసిన ఐరన్ ఏంటి? ఐసీఎంఆర్ ప్రమాణాల ప్రకారం గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన ఐరన్ ఎంత? ఐరన్ డోస్ ఎంత తీసుకోవాలి? 40 mg తీసుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఇన్సులిన్ ఉత్పత్తికి, పెరుగుదలకి, గాయాలు మానుటకు, రుచిని కోల్పోవటకు కారణమైన మూలకం ఏంటంటే జింక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్లో కోబాల్ట్ ఖనిజం ఉంటుంది? B12లో కోబాల్ట్ ఖనిజం అనేది ఉంటుంది. స్టెరాయిడ్ హార్మోన్లుగా పనిచేసే విటమిన్ ఏమిటి? స్టెరాయిడ్స్ లాగా పనిచేసేది ఏంటంటే విటమిన్ డి. విటమిన్ డి అనేది స్టెరాయిడ్స్ లాగా పనిచేస్తుంది. స్టెరాయిడ్స్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో కార్బోహైడ్రేట్లు లేని పదార్థం ఏమిటి? గుడ్లు మరియు మాంసం. నెక్స్ట్ వన్, అయోడిన్ను ఏ పద్ధతిలో కలుపుతారు? అయోడిన్ను ఏ పద్ధతిలో కలుపుతారు? పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్ను. అయోడైజ్డ్ సాల్ట్, అయోడైజ్డ్ ఆయిల్, ఓరల్. ఈ విధంగా అయోడిన్ని అందిస్తారు. నెక్స్ట్ వన్, జాతీయ గాయటర్ నియంత్రణ కార్యక్రమము ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1962లో ప్రారంభించబడింది. దెన్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పాల ద్వారా జంతువు నుండి ప్రత్యక్షంగా వ్యాపించే వ్యాధి ఏమిటి? ఫీవర్ అనేది వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఇంటి వద్ద ఆహార పదార్థాలను నిల్వ చేయలేని పద్ధతి ఏమిటి? ఇరాడియేషన్ పద్ధతి ద్వారా ఆహారాన్ని మనం నిల్వ చేయలేము. దెన్ నెక్స్ట్ వన్, అనిమియాను నివారించుటకు ప్రొఫైలాక్టిన్గా ఇచ్చు IFA మాత్రలు గర్భిణీకి బాలింతకు ఎన్ని ఇవ్వాలి? అనిమియాను నివారించడానికి ప్రొఫైలాక్టిన్గా ఇచ్చు మాత్రలు రోజుకి ఎన్ని ఇవ్వాలి? గర్భిణీకి ఎన్ని ఇవ్వాలి? గర్భిణీకి కానీ బాలింతకు కానీ ఎన్ని ఇవ్వాలి రోజుకి అంటే రోజుకి 3 సార్లు 100 రోజులు ఇవ్వాలి. రోజుకు 3 సార్లు వేసుకోవాలి. ప్రతిరోజు పర్ డే థ్రైస్ వేసుకోవాలి. 100 days వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకంలో రోజుకు ఎన్ని క్యాలరీల మాంసకృతులు అందిస్తారు? 300 క్యాలరీలు మరియు 8 నుండి 12 గ్రాముల మాంసకృతులని అందిస్తారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ISI ఆగ్మార్క్ వలన ఎవరు లాభం పొందుతారు? వినియోగదారుడు మరియు ఉత్పత్తిదారుడు లాభాన్ని పొందుతారు. దెన్ నెక్స్ట్ వన్, ద్రవ ఆహారంను ఏ పరిస్థితుల్లో ఇస్తారంటే పైవన్నీ జ్వరం వచ్చినప్పుడు, మరి శస్త్రచికిత్స జరిగిన తర్వాత, గ్యాస్ట్రైటిస్, డయేరియా ఇటువంటి పరిస్థితుల్లో ద్రవ ఆహారాన్ని ఇస్తారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ క్యాలరీలు గల ఆహారాన్ని ఈ క్రింది వారిలో ఎవరు ఇస్తారు? తక్కువ క్యాలరీలు గల ఆహారాన్ని ఈ క్రింది వారిలో ఎవరు ఇస్తారు? హెపాటికోమా కలిగిన వారికి ఇస్తారు. తక్కువ క్యాలరీలు గల ఆహారాన్ని ఈ క్రింద ఉన్న హెపాటిక్ కోమా డిసీజ్ ఉన్న వారిలో తక్కువ క్యాలరీలు గల ఆహారాన్ని ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, PEM శస్త్రచికిత్స ముందు తర్వాత కాలిన గాయాలు గల వ్యక్తికి ఎటువంటి ఆహారంను గూర్చి బోధిస్తారు? ఎక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలని చెప్పి బోధిస్తారు. దెన్ నెక్స్ట్ వన్, పసరికలు, హెపటైటిస్
నెక్స్ట్ క్వశ్చన్, పసరికలు, హెపటైటిస్, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? తక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇటువంటి వారికి తక్కువ ప్రోటీన్స్ కావాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, అలోఫేషియా అను వ్యాధి దేని లోపం వలన వస్తుంది? జింక్ లోపం వల్ల వస్తుంది. అలోఫేషియా అనే వ్యాధి జింక్ లోపం వల్ల వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, రక్తహీనత కలుగుటకు కారణం ఏమిటి? ఇనుము, ఫోలిక్ ఆమ్లము, సైనకోబాలమిన్ తక్కువ అగుట వలన. ఇనుము, ఐరన్, ఫోలిక్ యాసిడ్, సైనకోబాలమిన్ తక్కువ అవ్వడం వల్ల రక్తహీనత అనేది కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫెరిడాక్సిన్ లోపం వల్ల కలుగునది ఏమిటి? ఫెరిడాక్సిన్ లోపం వల్ల కలిగేది ఏంటి? పెరిఫెరల్ న్యూరైటిస్, అంటే నర్వ్స్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. దెన్ నెక్స్ట్ వన్, గేదె పాలలో క్రొవ్వు శాతం ఎంత ఉంటుంది? 88% ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, పాలను మరిగించుట వలన కలుగు నష్టం ఏమిటి? ప్రోటీన్స్ గడ్డ కడతాయి. దెన్ నెక్స్ట్ వన్, మలబద్ధకం నివారించుటకు అవసరమైనది ఏమిటి? సెల్యులోజ్. మలబద్ధకాన్ని నివారించుటకు అవసరమైనది ఏమిటి అంటే సెల్యులోజ్. నెక్స్ట్ వన్, చేపల యందు అధికంగా గల పోషక పదార్థం ఏమిటి? విటమిన్ ఏ. ఫిష్లో ఉండేది ఏంటంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, టెటనీ దేని లోపం వల్ల కలుగుతుంది? కాల్షియం లోపం వల్ల టెటనీ అనేది కలుగుతుంది. చిన్నపిల్లలలో అయోడిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏమిటి? క్రిటినిజం. దెన్ నెక్స్ట్ వన్, అంధత్వ నివారణ కార్యక్రమము మన దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1976లో ప్రారంభమైంది. దెన్ నెక్స్ట్ వన్, గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించుటకు ఆరోగ్య కార్యకర్తలు ఏ మాత్రలను ఇస్తారు అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలని ఇస్తారు. దెన్ నెక్స్ట్ వన్, ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం ఏమిటి? ఫ్లోరిన్ అధికమవుట. వాటర్లో ఫ్లోరిన్ అనేది ఎక్కువ అవడం వల్ల ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, ఫ్లోరోసిస్ ఎన్ని రకాలు ఉంటాయి? ఫ్లోరోసిస్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్, డెంటల్ ఫ్లోరోసిస్, దెన్ స్కెలిటల్ ఫ్లోరోసిస్. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే దంతాల్లో వచ్చే ఫ్లోరోసిస్, స్కెలిటల్ అంటే ఎముకల్లో వచ్చే ఫ్లోరోసిస్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, తల్లిపాలు ఎంతవరకు ఇవ్వవచ్చును? ఎన్ని సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలి? 2 years వరకు తల్లిపాలు ఇవ్వాలి. దెన్ నెక్స్ట్ వన్, విటమిన్ B12 రసాయన నామం ఏమిటి? సైనకోబాలమిన్. B12 సైనకోబాలమిన్. దెన్ నెక్స్ట్ వన్, ఫోలిక్ ఆమ్లం ఏ పదార్థాల సంశ్లేషణలో సహాయపడుతుంది అంటే 1 and 2. రక్తం ఏర్పాటులో అతి ముఖ్యమైనది. DNA సంశ్లేషణలో సహా ఎంజైమ్గా ఫోలిక్ ఆమ్లం హెల్ప్ చేస్తుంది అన్నమాట. దెన్ నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వలన అతి నిద్ర వ్యాధి వస్తుంది? బయోటిన్ తక్కువ అవ్వడం వల్ల, బయోటిన్ అనేది తగ్గిపోవటం వల్ల అతి నిద్ర అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే కోలిన్ లోపం వల్ల వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, పొగాకు పత్రంలో లభించు విటమిన్ ఏమిటి? పొగాకు పత్రంలో లభించు విటమిన్ ఏమిటి? రూటెన్ అనే విటమిన్ లభిస్తుంది. పొగాకు ఆకులో లభించు విటమిన్ ఏంటంటే రూటెన్. దెన్ నెక్స్ట్ వన్, కాల్షియం మూలకం లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి? ఇవన్నీ చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోపోరోసిస్, బలహీనమైన ఎముకలు మరియు దంతాలు అనేవి కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధులు. దెన్ నెక్స్ట్ వన్, కాల్షియం మూలకం పని ఏమిటి? కాల్షియం మూలకం ఏం చేస్తుంది? ఎముకలు, దంతాలు ఏర్పడటకు సాయం చేస్తుంది. దెన్ రక్తం ఘనీభవనం చెందుటకు హెల్ప్ చేస్తుంది. హృదయ స్పందన, కండర సంకోచం, ఇవన్నీ కూడా కాల్షియం మూలకం యొక్క పని. కాల్షియం అనేది ఇవన్నీ పనులు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భాస్వరస్ దేహం నందు ఏ ప్రక్రియలను నియంత్రించునో కేంద్ర ఆమ్లంల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, ఒక ప్రౌఢ మానవునికి రోజునకు కావలసిన క్లోరిన్ ఎంత?
ఒక ప్రౌఢ మానవునికి రోజునకు కావలసిన క్లోరిన్ ఎంత? 750 mg. 750 mg. దెన్ నెక్స్ట్ వన్, సోడియం చేసే జీవక్రియలు ఏమిటి? ఏం చేస్తుంది సోడియం అంటే? 1 and 2. హృదయ స్పందనలను లయబద్ధం చేస్తుంది, ఆమ్ల క్షార సమతుల్యతని పెంచుతుంది. సోడియం చేసే క్రియలు ఏంటంటే హృదయ స్పందనలను లయబద్ధం చేయట, దెన్ ఆమ్ల క్షార సమతుల్యతను పెంచటం. దెన్ నెక్స్ట్ వన్, ఇనుము లోపం వల్ల కలుగు వ్యాధి ఏమిటి? ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? ఇవన్నీ అనిమియా వస్తుంది, అలసట వస్తుంది, నీరసం వస్తుంది. ఇవన్నీ కూడా ఐరన్ యొక్క లోపం వల్ల కలిగే వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లైకాలసిస్ ప్రక్రియలో ఎంజైమ్ల ప్రభావాన్ని చూపే ఖనిజం ఏమిటి? మెగ్నీషియం. దెన్ నెక్స్ట్ వన్, ప్రత్యుత్పత్తికి మరియు కేంద్ర నాడీ వ్యవస్థకి ఆవశ్యకమైన మూలకం ఏమిటి? మ్యాంగనీస్. దెన్ నెక్స్ట్ వన్, విటమిన్ B12లో అణు ఘటకంగా ఉన్న మూలకం ఏమిటి? కోబాల్ట్. దెన్ హిమోగ్లోబిన్ నందు ఉండే మూలకం ఏమిటి? ఐరన్. దెన్ నెక్స్ట్ వన్, థైరాయిడ్ గ్రంథి పనిచేయటకు అవసరమైన మూలకం ఏమిటి? అయోడిన్. నెక్స్ట్ వన్, థైరాయిడ్ గ్రంథి పనిచేయటకు అవసరమైన మూలకం ఏది? సేమ్ అయోడిన్. దెన్ నెక్స్ట్ వన్, అయోడిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏమిటి? గైటర్ వస్తుంది. నెక్స్ట్ వన్, సీతాఫలాల్లో ఎక్కువగా గల పోషక పదార్థం ఏమిటి? కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, దంతములు ఎముకలు ఏర్పడటకు అవసరమయ్యే పోషక పదార్థాలు ఏమిటి? పైవన్నీ విటమిన్ డి, కాల్షియం, భాస్వరం. ఇవన్నీ కూడా దంతాలు ఎముకలు ఏర్పడటకు అవసరమయ్యే పోషక పదార్థాలు. దెన్ నెక్స్ట్ వన్, కరివేపాకులో అధిక మొత్తంలో గల పోషకం ఏమిటి? అధిక మొత్తంలో గల పోషకం ఏంటంటే ఐరన్, విటమిన్ ఏ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆహార పదార్థాల కల్తీ నిరోధక చట్టమును ఏ సంవత్సరంలో మార్పిడి చేశారు? 1986. దెన్ నెక్స్ట్ వన్, పోషణ వయస్సుకు తగ్గట్టుగా ఉన్నది లేనిది ఎలా తెలుసుకుంటావు? పైవన్నీ బరువు తూచుట, ఎత్తులు కొల్చుట, దండన చేయు, చుట్టుకొలత చూచుట. ఇవన్నీ చేయడం వల్ల పోషణ అంటే సరిగ్గా వయసుకు తగ్గట్టు ఆహారం సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా అని తెలిసిపోతుంది. అంటే బరువును బట్టి, వయసును బట్టి, ఎత్తును బట్టి, చుట్టుకొలతను బట్టి చూడడం వల్ల పోషణ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది తెలుసుకుంటాము. దెన్ నెక్స్ట్ వన్, విక్రయించు ఆహార పదార్థములలో నాణ్యతను మార్చు పద్ధతిని ఏమంటాము? ఫుడ్ అడల్ట్రేషన్ అని అంటాము. ఫుడ్ అడల్ట్రేషన్ అనగా ఏమిటి? కల్తీ చేయడం. దెన్ నెక్స్ట్ వన్, పొటాషియం అధికంగా గల పోషక పదార్థం ఏమిటి? కొబ్బరి నీళ్ళలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, అయోడిన్ లభించు పదార్థాలు ఏమిటి? 1 and 2, సముద్ర చేపలు, సముద్రపు ఉప్పు. వీటిలో అయోడిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ వన్, శిశువులకు అదనపు ఆహారం ఎప్పుడు ఇవ్వాలి? 6 months తర్వాత ఇవ్వాలి. 6 నెలల్లో ఇవ్వాలి. దెన్ నెక్స్ట్ వన్, పోషకాహార విద్యా బోధనలో అనువైన పద్ధతులు ఏమిటి? ఇవన్నీ వ్యక్తిగత బోధ చేయాలి, ప్రదర్శనలు చేయాలి, మీటింగ్ల ద్వారా పోషకాహార విద్య అనేది తెలియజేయాలి. ఏ విధంగా పోషకాహారాన్ని తీసుకోవాలనేది తెలియజేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఐరన్ అధికంగా లభించే పదార్థాలు ఏమిటి? ఇవన్నీ బెల్లంలో ఉంటుంది, ముడి ధాన్యము, ఖర్జూరం, ఎండు ద్రాక్ష. వీటన్నిటిలో కూడా ఐరన్ అనేది అధికంగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, DNA RNA తయారీకి అవసరమగు విటమిన్ ఏమిటి? B12 సైనకోబాలమిన్.